నా కోడలు కూడా ఏ కష్టం వచ్చినా ఆ శివయ్య మీదే భారమని నమ్ముకుంది. కనుక నాకు నమ్మకం లేకపోయినా నేను వాళ్ళ నమ్మకాన్ని నమ్మి ఆ శివయ్యని వేడుకుంటున్నాను, నా కోడలికి నయం చేయమని అని చెప్పగానే సాధువు రూపంలో ఉన్న పరమశివుడు తన నిజ రూపంలో పార్వతికి దర్శనమిచ్చాడు. అతన్ని చూడగానే ఆమె అసంకల్పితంగానే నమస్కరించింది. నీ కోడలికి ఏమీ కాదు పార్వతి. దేవుడు లేడు అని నువ్వు నమ్మాలంటే ముందు ఉన్నాడో లేడో నువ్వు వెతకాలి కదా. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలతో తెలుసుకోవటం కాదు, నీ శోధన నువ్వు చెయ్యి. అప్పుడే నమ్ము దైవం ఉందా లేదా అని. ఒక్క మాట గుర్తుపెట్టుకో, జ్ఞానం మౌనాన్ని ఇస్తుంది, అజ్ఞానమే వితండవాదనలు చేస్తుంది అని చెప్పి శివుడు మాయమైపోయాడు. కానీ పార్వతి ఆ శివుణ్ణి చూసిన తన్మయత్వంలో అలానే షాక్లో ఉండిపోయింది. ఇంతలో ఐసీయూలో ఉన్న ఆమె కోడలు ఆరోగ్యంగా లేచొచ్చి, అత్తయ్య నాకు పూర్తిగా నయమైపోయింది చూడండి, అసలు నేను బ్రతుకుతానని అనుకోలేదు అత్తయ్య. లేదే, నీకేం కాదు. నువ్వు నమ్మిన శివుడికి నేను మొక్కుకున్నాను నీకేమీ కాకూడదని. నీకోసం నేను పూజలు చేశానే, ఆ పూజలు ఫలించడమే కాదు, నా ఆస్తికం తేలాలంటే ముందు ఆస్తికం నమ్మాలని నాకు తెలిసింది. ఒకటి లేదని చెప్పడం తేలికే గాని ఉందో లేదో పరిశోధించడానికి జన్మంతా సరిపోదని నాకు ఈ శివరాత్రితో ఆ శివ దర్శనంతో అర్థమైంది.